గణతంత్ర వేడుకల రోజు కూడా హాజరు కాని ఉపాధ్యాయులు 3 నెలలుగా పాఠశాలకు డుమ్మా. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధిలో గల చింతలపాలెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకల రోజును కూడా ఉపాధ్యాయుల హాజరు కాకపోవడంతో ఆయా గ్రామాల గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన అప్పలస్వామి అనే యువకుడు మాట్లాడుతూ 2025 నవంబర్ నుండి పాఠశాలకు ఉపాధ్యాయులు రావడం లేదని, దీని వలన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు. సుమారు మా గ్రామంలో గల పాఠశాలలో 35 మంది విద్యార్థులున్నారని, ఉపాధ్యాయులు రాకపోవడంతో వీళ్ల భవిష్యత్తు నాశనమైపోతుందని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ ఈ సమస్యపై దృష్టి సారించి నెలలు తరబడి విధులకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్న అధికారులపై చర్యలు తీసుకుని పాఠశాలకు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుడు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. చింతలపాలెం ఎంపీపీ స్కూల్ దాదాపుగా మేడం గారు జాయినింగ్ అవి 3 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 5 సార్లు రావడం జరిగింది. అదే మేడం గారు రాకపోయేసరికి మా గ్రామస్తులందరూ ఒక నిర్ణయంకి వచ్చి వాలంటీర్ని పెట్టుకొని మేమే స్కూల్ నడిపించే పరిస్థితి. కాబట్టి మొన్న రీసెంట్గా సారు రావడం జరిగింది. సారు కూడాను ఒక 5 సార్లు స్కూల్కి వచ్చారు. మరి సారు డిప్యూటేషన్ కింద సారు వచ్చారు. సారు కూడాను ప్రతిరోజు వచ్చి పిల్లల్ని చెప్తే మాది వెనుకబడినటువంటి స్కూలు. ఈ స్కూల్కి టీచర్స్ వచ్చి పిల్లల్ని చక్కగా బోధిస్తే పిల్లలు కూడాను ఈ స్కూల్ నుండి వేరే స్కూల్కి వెళ్ళడానికి కూడాను వెళ్తే కొద్దిగా తడబడకుండా రాయడం కానీ సినిమా చదవడం కానీ ఇవి అవి చేస్తారు. మరి టీచర్సే రాకపోయేసరికి మరి టీచర్సే రావట్లేదు. అందువలన మేమే గ్రామస్తులందరూ మాట్లాడుకొని వాలంటీర్ని నిర్ణయించుకొని పాఠాలు చెప్పే పరిస్థితి చింతలపాలెంకి ఉంది స్కూల్కి. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి మాకు కొత్తగా టీచర్ని పెడతారు, లేకపోతే ఈ టీచర్స్నే కంటిన్యూ చేస్తారు అని కూడాను అధికారులని మేము ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాలంటీర్స్కి కూడాను 2000-3000 ఇస్తారు. ఇచ్చిన తర్వాత అది కూడా గ్రామస్తులందరూ ఒక నిర్ణయించుకొని వాలంటీర్ని పెట్టుకొని మేమే నడిపించుకునే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఈ చింతలపాలెం ఎంపీపీ స్కూల్కి. కాబట్టి ఆ టీచర్స్ని కాకుండా ఇప్పుడు కొత్త టీచర్స్ని పంపిస్తారు. అదేవిధంగా ఈ టీచర్స్ని కంటిన్యూ చేసి ప్రతిరోజు స్కూల్స్కి మరి వెళ్ళే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలనేసి మా గ్రామస్తులందరూ కోరుకుంటున్నాం. నా పేరు వంతాల కృష్ణ అండి, వేర్నాడు అండి, పెదకోట పంచాయతీ అండి, అనంతగిరి మండలం, అల్లూరి సీతారామరాజు అండి, డిస్టిక్. నేను ఎంటీబీ ఎమ్మెల్సీ భాషా వాలంటీర్ అండి. నేను 2021 నుండి పనిచేస్తున్నానండి. మీకు నెల జీతాలు పడుతున్నాయా? నెల పడవండి. మాకు 3 నెలలు కానీ 5 నెలలు కానీ 4 నెలలు. ఐటీడీఐలో వాళ్ళు ఇష్టం వచ్చినలాగా వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడే వేస్తారండి. నెలకైతే మాకు జీతాలు అందవండి. జీతాలు అయితే పడుతున్నాయి కానీ నెలకు మాకు ఇవ్వరండి. అలా కాదండి, మరి ఇప్పుడు మీరు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారా వేలమామిడిలో? అవునండి. అయితే మరి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు? 52 మంది పిల్లలు ఉన్నారండి. 52. టీచర్స్ ఎంతమంది? టీచర్స్ మాకు జీపీహెచ్ స్కూల్ అంటే ఎంపీపీ స్కూల్ కాదండి. మాకు సింగిల్ టీచర్ ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ మాకు సింగిల్ టీచర్ ఉంటారు. మరి ఇప్పుడు ఇక్కడ టీచర్ లేరు. మరి టీచర్ లేని పక్షాన మరి నేనే అదే పర్మనెంట్ సార్ లాగా మరి ఎంటీబీ ఎమ్మెల్సీ వాలంటీర్ అయినప్పటికీ నేను కంటిన్యూగా టీచర్ టైపు నేను నడిపిస్తున్నానండి పిల్లలకి. టీచర్ గారు ఎన్నాళ్ళు పట్టలేరు ఇక్కడ? టీచరు అదే 4 నెలలు బట్టి సెలవు తీసుకున్నారండి. ఇంకా ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పటికీ మీరే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారా? విధులు మేమే నిర్వహిస్తున్నాం టీచర్ లేని పక్షాన కంటిన్యూగా. మీరు ఎక్కడి నుంచి వస్తుంటారు? మాది సొంత ఊరు వేలమామిడి అండి. ఈ ఊరే ఇక్కడ విధుల్లో నిర్వహిస్తున్నాము. అంటే ఇప్పుడు మరి మొత్తం పిల్లలందరికీ మీరే చెప్తున్నారా? మేమే చెప్తున్నాము. మరి ఇంతమంది పిల్లలకి మీరు ఒకలే చెప్పడం వల్ల ఏమైనా పిల్లలకి అర్థమవుతుందో చదువులు అయినా? కొందరికి అర్థమవుతుంది, కొందరు పిల్లలు అదే వినలేని పక్షాన వాళ్ళకి విభజించి ఇలా రాయండి అనే అక్షరాలు దిద్దించడం
రాసి ఇవ్వడము ఆ విధంగా చేస్తున్నానండి. అదే అంటున్నాను, చెప్పడానికి ఇబ్బంది కలుగుతుందా? ఇబ్బంది కలుగుతుందండి. అంటే పిల్లలు ఎక్కువ జనాలు కనుక నాకు ఇబ్బందికరమే. మాకు టీచర్ని